బాగీని కొట్టి కింద పడేసిన మనోహరి ఆంజనేయ స్వామి సహాయంతో శక్తిని కూడగట్టుకొని మనోహరిని నేలమట్టం చేసిన బాగి. షాక్లో పార్దు, అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ ప్రచండ బుజ్జమ్మని పువ్వుల మొక్కలా మార్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఇక అక్కడ నుంచి తీసుకెళ్ళడం వీలు కాదు. ఇక ఇంతలో బాగి బుజ్జమ్మ కనిపించట్లేదని ఇక మొత్తం వెతికేస్తూ ఉంటుంది అందరితో చెప్పి. ఇక అలా వెతుకుతూ ఉండగా ఇంతలో ఇక ఆ పార్దు ఉండి, పాప ఎక్కడికి వెళ్ళుండదు, నాకు ఉదయం నుంచి ఒకరి మీద చాలా అనుమానంగా ఉంది, వాళ్ళని బయటకెళ్ళకుండా ఆపేస్తే మనం బుజ్జమ్మని కనిపెట్టొచ్చు. అందరికీ చెప్పి సెక్యూరిటీ మీరు వెళ్ళి ముందు ఆ డోర్స్ని క్లోజ్ చేసేయండి, ఎవ్వరూ బయటకి వెళ్ళడానికి వీల్లేదు, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళుండదు, ఖచ్చితంగా లోపలే ఉండుంటుంది అని చెప్పి పార్దు అంటాడు. అప్పుడిక అమర్తో, అమర్ ఇక్కడికి సూటు బూటు వేసుకొని ఒక పొడుగువాడు పొట్టివాడు ఒకే దగ్గర ఉంటారు, వాళ్ళే తప్పకుండా బుజ్జమ్మని ఏదో చేసుంటారని నా అనుమానం, త్వరగా సెర్చ్ చేయండి అమర్ అని చెప్పేసి అమర్తో చెప్తాడు. అప్పుడు అమర్ అలాగే పార్దు అని చెప్పేసి ఇక మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇక ఆ ప్రచండ తన శిష్యుడితో, రే మనం వీళ్ళుండగా ఈ పిల్లని తీసుకెళ్ళలేము, ఈ పువ్వుల మొక్కని కూడా బయటకి దాటించలేము, అందుకే ఈ పిల్లని చిలక రూపంలో మార్చేస్తాను, అలా అయితే మనం తప్పకుండా చిలక రూపంలో మార్చగానే ఈ పిల్ల గాల్లోకి ఎగిరిపోతుంది, అలా బయటకి వెళ్ళగానే ఈ పిల్లని మనం తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్రచండ తన శిష్యుడితో అంటే, అప్పుడు తన శిష్యుడు అలాగే మాంత్రిక, అదేదో త్వరగా చెయ్యండి, వాళ్ళు ఈ పిల్ల కోసం వెతుకుతున్నారు, మనం దొరికితే చంపేసేలా ఉన్నారు, త్వరగా కానివ్వు మాంత్రిక అని చెప్పేసి అంటుంటే, అప్పుడిక ఆ ప్రచండ అలాగే కాత్ర అని చెప్పేసి ఇక తన మంత్ర ప్రయోగంతో బుజ్జమ్మని రామచిలకలాగా మార్చేస్తాడు. అప్పుడు బుజ్జమ్మ రామచిలక అయిపోతుంది ఆ ప్రచండ మంత్రం ఉపయోగించగానే. ఇక ఇంకొక వైపు అమర్ వాళ్ళు ఆ బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో మనోహరితో ఆ యాదమ్మ, ఏంటి మనోహరి నువ్వు ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతోంది, అయినా పార్దు సార్కి నీకు పెళ్ళేంటి, అమరేంద్ర సార్ కొంచెం కూడా ఆలోచించకుండా అనౌన్స్మెంట్ చేసేసాడేంటి అని చెప్పేసి ఇక మనోహరితో అంటుంది ఆ యాదమ్మ. అప్పుడు మనోహరి, తప్పించుకోలేకపోయాను యాదమ్మ, అయినా అనౌన్స్మెంట్ చేసినంత మాత్రాన పెళ్ళైపోయినట్టేం కాదు కదా, ఆ ప్రచండ ఇక్కడి నుంచి బుజ్జమ్మని తీసుకెళ్ళిపోయినట్టున్నాడు, ఇక అమర్ బుజ్జమ్మ చావుతో మా పెళ్ళి విషయమే మర్చిపోతాడు, ఇక నాకు ఆ పార్దుకి పెళ్ళెలా జరుగుతుంది చెప్పు, అయినా ఇదేం పెద్ద విషయం కాదులే, ఇది ఆలోచించి భయపడాల్సిన గొప్ప విషయం ఏం కాదు, దీనివల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, కాకపోతే అమర్ ప్లేస్లో ఆ పార్దు పేరు వింటుంటేనే చాలా కంపరంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక మనోహరి ఆ యాదమ్మతో అంటుంది. అప్పుడు యాదమ్మ, ఏది ఏమైనా పార్దు సార్ నీకు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అప్పుడు మనోహరి చాలా కోపంగా, ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను, అమర్కి నాకు సెట్ అవుతుంది, అంతే తప్ప ఈ పార్దు నాకు ఏమాత్రం సెట్ కాడు, ఈ మనోహరి కేవలం అమర్కే సొంతం, అమర్ నాకు సొంతం అంతే అని చెప్పేసి ఇక మనోహరి యాదమ్మని తిడుతూ ఉంటుంది. అప్పుడు యాదమ్మ, నీకు ఖచ్చితంగా ఆ పార్దుయే కరెక్ట్ అని ఆ దేవుడు ఆ పార్దుని ఇక్కడికి పంపించినట్టున్నాడు, నువ్వు ఎన్ని కథలు పడినా నీ మెడ వంచి తాళి కట్టి
నిన్ను నీ పొగరుని దించాలంటే ఆ పార్థు సారే నీకు కరెక్ట్ అయిన మొగుడు అని చెప్పేసి ఇక ఆ యాదమ్మ అనుకుంటుంది. ఇంతలో ఇక అలా యాదమ్మ ఆలోచిస్తూ ఉండగానే ఇక అమర్ అటువైపుగా వచ్చి బుజ్జమ్మను వెతుకుతూ ఉంటే తను అలాగే సైలెంట్గా నిలబడిపోతే అమరేంద్రకి అనుమానం వస్తుందని చెప్పేసి మనోహరి యాదమ్మ ఇద్దరు బుజ్జమ్మని వెతుకుతున్నట్టుగా యాక్టింగ్ మొదలు పెడతారు. ఇక ఇంతలో ఆ ప్రచండ బుజ్జమ్మని చిలకలా మార్చినా కూడా అక్కడి నుంచి బుజ్జమ్మ అస్సలు కదలదు. ఇక అమర్ బాగి వాళ్ళేమో ఆ ప్రచండ ఉన్న ప్లేస్కి దగ్గరగా వస్తూ ఉంటారు. అప్పుడిక ఆ ప్రచండ ఈ పిల్లకి మనమే తనని ఇలా మారుస్తున్నామని అర్థమైపోయింది. బయటకి వెళ్తే మనం ఖచ్చితంగా తనని పట్టుకుంటామని తెలిసే తను బయటకి వెళ్ళకుండా తెలివిగా ఇక్కడే నిలబడిపోయింది. ఇప్పుడు ఈ పిల్లని మనం ఏం చెయ్యలేమురా పాత్ర, దీన్ని మళ్ళీ యథావిధిగా మార్చాలి, లేదంటే ఈ సమస్య మన దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్ల కనిపిస్తే వాళ్ళు ఈ విషయం మొత్తం మర్చిపోతారు అని చెప్పేసి ఇక ఆ ప్రచండ బుజ్జమ్మ తెలివితేటలకి తల వంచాల్సి వస్తుంది. ఇక బుజ్జమ్మని చిలకలా మార్చగానే బుజ్జమ్మ వీడు ఇదంతా నన్ను చంపాలని చేస్తున్నాడు, నన్ను చిలకలా మారిస్తే నేను ఎగిరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నన్ను ఎలాగైనా బయటకి తీసుకెళ్ళి చంపాలని చూస్తాడు. అందుకే నేను వీడికి ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు, నేను ఇక్కడే ఉండాలి, అలా అయితే నన్ను తీసుకెళ్ళలేడు అని చెప్పేసి ఇక బుజ్జమ్మ అక్కడే కదలకుండా ఉంటుంది. బుజ్జమ్మ తెలివితేటలు అర్థం చేసుకున్న ఆ ప్రచండ ఇక చేసేదేమీ లేక బుజ్జమ్మని మునుపటి రూపంలోకి మార్చేసి అందరి దృష్టి బుజ్జమ్మ దొరికిపోయినట్టుగా ఇక మలుస్తాడు. ఇక బుజ్జమ్మకి బాగి కనిపిస్తుంది. అప్పుడిక బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు బాగి, ఏంటి బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు కనిపించక ఎంత కంగారు పడ్డామో తెలుసా అని చెప్పేసి బుజ్జమ్మని హగ్ చేసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది. అప్పుడు బుజ్జమ్మ, అయ్యో అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను, వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అంతే అమ్మ అని చెప్పేసి ఆ ప్రచండ ఉన్న వైపు కోపంగా చూస్తుంది. అప్పుడిక ఆ ప్రచండ తనని బుజ్జమ్మ కనిపెట్టేసింది అని అర్థం చేసుకుని ఇక చాటుగా జరుగుతాడు. ఇక బుజ్జమ్మ కోపంగా అటువైపు చూస్తుండడం చూసిన బాగి అటువైపు తిరిగి చూస్తుంది. కానీ ప్రచండ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల బాగీకి కనిపించడు. ఇక ఇంతలో బాగి, అక్కడ అందరూ నీ కోసం వెతుకుతున్నారు బుజ్జమ్మ, పద వెళ్దాం, డాడీ చాలా కంగారు పడుతున్నాడు అని చెప్పేసి ఇక బుజ్జమ్మని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అప్పుడు అక్కడ బుజ్జమ్మ కనిపించగానే అమర్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక పార్థు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక ఇంతలో ఆ ఆర్మీ ఆఫీసర్, ఓకే అమర్ మనం ఇప్పుడు ఫంక్షన్ని స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఇక బుజ్జమ్మని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి, ఆ రోజు ఈ పాప లేకపోతే ఆ కుటుంబాన్ని మేము కాపాడలేకపోయే వాళ్ళం, తను చాలా బ్రేవ్ గర్ల్, తను చాలా తెలివైన ధైర్యం ఉన్న అమ్మాయి, తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ అరుంధతి అని చెప్పేసి బుజ్జమ్మ గురించి స్టేజ్ మీద చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తుంటాడు. బుజ్జమ్మని చాలా పొగుడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ మాటలు విని మనోహరి యాదమ్మ అక్కడికి వచ్చి బుజ్జమ్మ స్టేజ్ మీద కనిపించగానే షాక్ అయిపోతారు. అప్పుడు మనోహరి, ఏంటి యాదమ్మ ఈ ప్రచండ చెప్పిందేంటి చేసిందేంటి, ఈ బుజ్జమ్మని తీసుకెళ్ళలేదేంటి, ఇది ఇక్కడ నిలబడి మంచిగా సన్మానం చేయించుకుంటుందే అని చెప్పేసి ఇక
మనోహరి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరికి ఆ ప్రచండ కనిపిస్తాడు. ఇక అప్పుడు మనోహరి ఆ ప్రచండ దగ్గరకు వెళ్ళి, ఏంటి ప్రచండ, ఏం చేసావు, దాన్ని తీసుకెళ్ళమంటే వదిలిపెట్టావేంటి అని చెప్పేసి ఇక మనోహరి ఆ ప్రచండని తిడుతూ ఉంటే, అప్పుడు ప్రచండ, తనని తీసుకెళ్ళాలని చాలా విధాలుగా ప్రయత్నించాను, కానీ అది వీలు పడలేదు. అయినా నువ్వేం కంగారు పడిపోకు మనోహరి, ఎలాగైనా తనని ఖచ్చితంగా తీసుకెళ్తాను, తన శక్తులని నా వశం చేసుకుని చంపేస్తాను, నువ్వేం కంగారు పడిపోకు అని చెప్పేసి ఆ ప్రచండ మనోహరికి ధైర్యం చెప్తుంటాడు. అప్పుడు మనోహరి, నువ్వు తీసుకెళ్లేదేంటి, అమర్ ఇక ఆ పిల్లని బయటకి కూడా వెళ్ళనివ్వడు, ఇప్పుడు ఆ పిల్లని నువ్వు ఏం చేయగలుగుతావు, అయినా అది అంత బాగా సన్మానం చేయించుకునేలా చేశావు, నిన్ను నమ్ముకున్నందుకు మంచి బుద్ధి చెప్పావు, నీ వల్ల ఏం కాదు అని చెప్పేసి మనోహరి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడిక ఆ ప్రచండ యాదమ్మతో, ఆ మనోహరి నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పు చంబ, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అంటుంటే, అప్పుడు యాదమ్మ, నువ్వు కోపపడకు ప్రచండ, తను ఆవేశంలో ఉంది, ఇప్పుడు ఆ బుజ్జమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తను చనిపోవడం ఆ మనోహరికి చాలా అవసరం, అది జరగనందుకు ఏదో కోపంలో అలా మాట్లాడుతుంది, నువ్వేం ఆ మాటలు పట్టించుకోకు అని చెప్పేసి అంటుంది. అప్పుడిక ఆ ప్రచండ, ఏది ఏమైనా మనోహరి నా గురించి తప్పుగా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో బుజ్జమ్మకి చాలా మంచి గిఫ్ట్స్తో పాటు తనని చాలా బాగా సన్మానించి సత్కరించి తనని ఇంటికి పంపిస్తారు. ఇక అమర్ ఇంటికి రాగానే బుజ్జమ్మతో, అసలు ఏం జరిగిందో చెప్పు బుజ్జమ్మ అని చెప్పేసి బుజ్జమ్మని అడుగుతాడు ఫంక్షన్లో ఏం జరిగిందని. ఇక బుజ్జమ్మ జరిగిందంతా అమర్తో ఎక్కడ చెప్పేస్తుందోనని మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ, నిజమే డాడ్, నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేశారు, కానీ నేను తప్పించుకున్నాను, అక్కడ చెప్తే అమ్మ మీరు కంగారు పడిపోతారని చెప్పలేదు అని చెప్పేసి ఇక బుజ్జమ్మ అమర్తో చెప్తుంది. కానీ ప్రచండ తన మీద మంత్రప్రయోగం చేశాడని అమర్కి కానీ బాగీకి కానీ తెలిస్తే వాళ్ళు బుజ్జమ్మని ఎలా కాపాడుకోగలం, మనకి కనబడని శక్తితో ఎలా పోరాడగలం అని చెప్పేసి ఎక్కడ భయపడిపోతారోనని ఇక ఆ బుజ్జమ్మ అమర్ వాళ్ళకి అసలు నిజం చెప్పదు. ఇక అప్పుడు అమర్, అయితే సరే సోల్జర్స్, మీరు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి రండి అని చెప్పేసి చెప్పడంతో ఇక అందరూ వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. బాగి మనోహరికి కూడా చెప్తాడు అమర్. అప్పుడిక బాగి మనోహరి కూడా ఇక జాగింగ్ చేసే డ్రెస్సెస్ వేసుకొని కిందకి వస్తారు. అప్పుడిక అమర్ వాళ్ళ సోల్జర్స్, మన మీద శత్రువులు ఎటువైపు నుంచి దాడి చేస్తున్నారో తెలియట్లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, ఫైటింగ్ సీన్స్ నేర్చుకోవాల్సిందే, ఎలాగైనా మీరు ఖచ్చితంగా నేను చెప్పే రూల్స్ పాటించాల్సిందే అని చెప్పేసి ఇక అమర్ చెప్తాడు. అప్పుడిక అందరూ సరే అని చెప్పేసి అంటారు. ఇక ఇంతలో అమర్, బాగి, మనోహరి, ముందు మీ ఇద్దరు బయట శత్రువుల నుంచి ఎలా ఫైట్ చేయాలి శత్రువులతో అనేది మీ ఇద్దరికి నేర్పిస్తాను, ముందు మీ ఇద్దరు ఒకరితో ఒకరు తలపడండి, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో, అసలు మీ ఫైటింగ్ స్కిల్స్ ఏంటి, మీరు ఎలా పోరాడగలరని చెప్పి నేను చూస్తాను, చూసి దానికి తగ్గట్టుగా మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పేసి ఇక అమర్ మనోహరి బాగితో చెప్తాడు. అప్పుడు మనోహరి బాగి అలాగే అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఇంతలో బాగి మనోహరితో, ఒసే
మనోహరి, ఇన్ని రోజుల తర్వాత నా తనివి తీరా నా కోపం తీర్చుకునే అవకాశం వచ్చిందే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి బాగి తన మనసులో అనుకుంటుంది. ఇక మనోహరి కూడా తన మనసులో, ఒసే బాగి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అని చెప్పేసి మనోహరి కూడా అనుకుంటుంది. ఇక ఇంతలో అమర్ తన విజిల్ వేసి స్టార్ట్ చేయమంటాడు. అప్పుడు ఇక మనోహరి, ఎంతైనా రౌడీ ఇది కదా, ఇక మనోహరి బాగీని కొడుతుంది. ఇక బాగి కూడా మనోహర్ని కొడుతుంది. కానీ తర్వాత మనోహరి బాగి మొహం మీద కొట్టి కడుపులో గట్టిగా తంతుంది, గుద్దుతుంది. అప్పుడిక బాగి ఒక్కసారిగా కింద పడిపోతుంది. కింద కూర్చొని కడుపు పట్టుకొని నొప్పిగా ఫీల్ అవుతూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వైపు చూస్తుంది. అందులో నుంచి ఏదో తెలియని శక్తి బాగీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడిక బాగీలోకి ప్రవేశించగానే బాగీకి తెలియకుండా ఏదో శక్తి వచ్చేస్తుంది బాగీకి. ఇక బాగి ఆ నొప్పిని మరిచిపోయి ఏదో శక్తి వచ్చి లేచి మనోహరి మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. మనోహరి మొహం మీద గుద్దేసి మనోహరిని ఎగిరెగిరి తన్నేస్తుంది. అప్పుడు మనోహరి కింద మీద పడిపోతుంది. మనోహరి మీద కూర్చొని మనోహరిని కొడుతూనే ఉంటుంది బాగి. ఇక మనోహరి కూడా తిరిగి అటాక్ చెయ్యాలని ట్రై చేస్తుంది. కానీ మనోహరి వల్ల కాదు. బాగీని కొట్టినప్పుడు అమర్ పిల్లలు చాలా ఫీల్ అయిపోతారు. కానీ మనోహర్ని కొడుతుంటే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అమర్ మాత్రం కొంచెం జాలి చూపిస్తుంటాడు. ఇక మనోహర్ని బాగి కొడుతుంటే పార్దు బాధ చూడాలి. అసలు పార్దు చాలా బాధపడిపోతుంటాడు మనోహరికి గాయాలవుతుంటే. ఇక ఇంతలో మనోహరి బాగీతో, వదిలే బాగి, ప్లీజ్ వదిలే అని చెప్పేసి అడుగుతుంది. బాగి మాత్రం మనోహరి మీదున్న కక్ష మొత్తం తీర్చేసుకుంటుంది. మనోహరి తట్టుకోలేనంతగా బాగి మనోహర్ని కొట్టేస్తుంది. ఇక మనోహరి ఓడిపోయానని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇక ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఇక అమర్ విజిలేస్తాడు. ఇక అమర్ విజిలేయగానే బాగి మనోహర్ని వదిలేస్తుంది. మొత్తానికి మనోహరి మీద బాగి ఫుల్ పగ తీర్చేసుకుంటుంది. తను సాటిస్ఫై అయ్యేంత వరకు, తన ఆత్మ సంతోషపడే వరకే మనోహర్ని వీర కుమ్ముడు కుమ్మేస్తుంది బాగి.